ఆహ్వానించాలి. అడక స్వాములు గారు, మన మండల పార్టీ ప్రెసిడెంట్ మద్దిరామి హరిబాబు గారు, నల్లూరి కృష్ణారావు గారు, అబ్బూరి సుబ్బారావు గారు, మీ అందరూ దయచేసి స్టేజ్ మీద రావు. దయచేసి మీ అందరూ చైర్స్ లో కూర్చో. నమస్కారము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన మంగపూర్ గ్రామానికి వచ్చేసి అందరితో పాల్పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు సంక్షేమ పథకాల సమస్యలను పరిష్కరించడానికి ఈరోజు సుపరిపాలనలో కార్యక్రమానికి చేసిన మన నాయకులు గౌరవనీయుల పెద్దలు సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు మరియు పెన్షన్ ని 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాల విధానాన్ని, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సార్ కొంచెం వెనక్కి జరగండి సార్. మీరు అర్థమైనా కొంచెం వెనక్కి జరగండి. కొంచెం ఒక్క నిమిషం సార్. అందించిన నాయకులు శ్రీ విజయ్ కుమార్ గారు. అంటే ఈరోజు ప్రజలకి సమస్యలు ఉంటే నేను పరిష్కరించడానికి మంగమూరు వచ్చిన శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు దేనేటి కృష్ణప్రసాద్ గారికి ఇరువురికి స్వాగతం సుస్వాగతం. మండలంలో దాదాపు 17 కోట్ల రూపాయలతో అనేక కార్యక్రమాలు చేసి కింద ఊరు కలిపే కారు కేవలం సంవత్సరంలో దాదాపు 7 కోట్ల రూపాయలతో ఒక ఊరు అదే అన్నీ రెడీ పెట్టుకోండి. అప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తాం 2 నెలలకు 3 నెలలు అప్పుడు ఫస్ట్ ఎందుకు రావట్లే గ్యాస్ అంటే మీరు తమ్ము చూడు పెట్టారు. అమ్మా ఒక్కసారి చూడమ్మా అన్నా ఇటు చూడమ్మా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు పేదలకి పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచుతూ, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచుతూ, మరి ముఖ్యంగా తలసేమియా బాధితులకి పెన్షన్ ని 10,000 రూపాయలకు పెంచుతూ, శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ పేదల్లో ఏదైనా పేదవానికి గ్రామంలో అదేవిధంగా ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారుగా గారు ఇరువురు కూడా ఈ రోజు మంగమూరు గ్రామంలో సుప్రీంపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రేమతో రాగవంటరా సార్. ఒకసారి సార్ ఈ సమస్య
ఓకే సార్. నా చేతులు తీయండి. మీరు ఎక్కడ కట్టారు? అంబేద్కర్ గ్రామీణ సంఘం వివో అకౌంట్. సార్ పక్కెళ్ళు, ఎమ్మెల్యే గారు పక్కెళ్ళు. అది నేను పెట్టాను. అదేవిధంగా 6,000 రూపాయలు అందిస్తూ, అదేవిధంగా తలసేమియా బాధితులకు 10,000 రూపాయలు అందిస్తూ, మరి ముఖ్యంగా పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి 15,000 రూపాయలు అందిస్తూ సిసి రోడ్లు సైడ్ డ్రైన్లు నిర్మించి కోట్ల రూపాయలకి సిసి రోడ్లు ముందర పడి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క గ్రామానికి పాంప్లెట్ సార్ మాకేమన్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికలైన ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రజల మధ్యలో వచ్చి సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరితో కలిసి మన్నమూరు గ్రామానికి వచ్చి ప్రజలతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్స్ ఇచ్చి ఈ సంవత్సరం పొడుగునా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి చేశామని చాలా క్లియర్గా అందరితో మాట్లాడినాము. అందరు సంతోషంగా మమ్మల్ని వెల్కమ్ చేసి రిసీవ్ చేసుకుని ఆదరించి చాలా బాగుంది, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చాలా బాగుంది అని కూడా అందరూ ప్రజలు చెప్తూ వచ్చారు. ముఖ్యంగా ఏదైతే అప్పుడు ఎన్నికలప్పుడు సూపర్ 6 ఏదైతే స్కీములు చెప్పామో ఆ స్కీములు ఎలాగా అమల్లోకి వచ్చాయి, ఎలా ఉన్నారు, మరి ప్రజల్లో ఏ విధంగా సంతోషంగా ఉన్నారా లేదా అనేది అది కనుక్కోవడం జరిగింది. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి అని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమికి చిహ్నమో అది అన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తారంటే తల్లికి వందనం అనే కార్యక్రమంలో అందరు తల్లులు చాలా చాలా సంతోషంగా డబ్బుకు టైంకి పడుతూ ఉన్నాయని చెప్పడం. ముఖ్యంగా పెన్షన్ వరకు వచ్చేసరికి పెన్షన్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. పెన్షన్ వచ్చేవాళ్ళు ఏమిటంటే ఆదివారం వచ్చిన ఒకటో తారీఖు టెన్షన్గా కరెక్ట్గా వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అధికారులు ఇంటింటికి వచ్చి మమ్మల్ని ఇంటి చుట్టూరు సచివాలయం చుట్టూరు తిప్పించుకోవడం కాదు, స్వయాన వాళ్ళే ఇంటికి వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు అది ఆదివారమైనా దానికంటే ముందు రోజైనా శనివారం 30వ తారీఖు కానీ 31వ తారీఖు అని ఆ రోజు వచ్చి ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అప్పుడు 3,000 నుంచి 2,000 నుంచి ఒక్కొక్క సంవత్సరం 250 పెంచుకుంటూ చిన్నగా అది 3,000 చేస్తే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం రాగానే ఒకటేసారి 1,000 రూపాయలు పెంచి దాన్ని 4,000 చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 6,000 కానివ్వండి, 15,000 కేసెస్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను చాలా కేసుల దగ్గర రివ్యూ చేశాము. 15,000 చోట వచ్చేటప్పుడు ఎందుకు రావట్లేదని కూడా రివ్యూ చేశాము. ఎక్కడైతే మెడికల్ సర్టిఫికేట్స్ కావాలో, ఎక్కడైతే డిఎంఎండ్హెచ్ఓ గారి దగ్గర సర్టిఫికేట్ కావాలో అవన్నీ వెంటనే తెప్పించి, ఎక్కడైతే ప్రభుత్వం నోటీస్కి రాలేదో ప్రభుత్వ నోటీసులో పెట్టి వాళ్ళు కూడా 15,000 వచ్చేటట్టు తక్షణమే అన్ని చర్యలు తీసుకుంటాం. అన్ని స్కీములు బాగా జరుగుతున్నాయి, ఎక్కడ ఏమీ కంప్లైంట్ రాలేదు. అడపా చిన్నవి అంటే కమ్యూనికేషన్ సర్టిఫికేషన్ కానివ్వండి, అటువంటి టెక్నికల్ రీజన్స్ 1-2 ఉన్నాయి తప్ప మిగతావన్నీ అన్నీ బాగున్నాయి. చాలా చాలా
సంతోషంగా ఉంది. మళ్ళీ ప్రజలు ఇక్కడ ఏదైతే సంతోషంగా ఉన్నారో ఏదైనా సరే మళ్ళీ వస్తాం, ప్రజల వద్దకి వచ్చి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఏదైనా సరే ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినా, అధికారుల వల్ల జరిగినా, మా వల్ల జరిగినా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిదిద్దుకుని మంచి ప్రభుత్వం కాబట్టి, బ్రహ్మాండమైన ప్రభుత్వం కాబట్టి, సంక్షేమము అభివృద్ధి ప్రగతి కోసమే మేము ఉన్నాం కాబట్టి, పరిపాలన చేయడానికి రాలేదు కాబట్టి ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ ప్రతి నెల ఏదో ఒక అంశం మీద తీసుకుని వచ్చి మళ్ళీ మేము కలుస్తూనే ఉంటాం. ఎక్కడో చోట ఇదే గ్రామం కావచ్చు, ఇంకో గ్రామంలో మొత్తానికి ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రజలకి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పెట్టామో అవన్నీ మళ్ళీ రిపీటెడ్గా పదే మళ్ళీ రివ్యూ చేసుకుంటూ వస్తాము. అందరికీ మరి ఈ అవకాశం ఇచ్చిన అవి అదే ఇప్పుడు చెప్పింది ఆ ప్రక్రియ ఏంటంటే ఎందుకు రాలేదనేది ఈరోజే మేము రివ్యూ చేసి దానికి ఏంటి పరిష్కారం చెప్తాం. ఏం లేదు, ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా పెన్షన్లు ఇప్పిస్తున్నాం. ఇంతకుముందు అలా జరగలేదు. ఇప్పుడు ఒకవేళ భర్తకి పెన్షన్ వచ్చి ఇమీడియట్ కోసం ఒక నెల లోపల చేసాం. ఇలాంటి ఈ ఊర్లో కూడా దగ్గర 13 వరకు ఉన్నాయి. తర్వాత పెన్షన్లు అంటారా, ఇప్పుడు ఏంటంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. సంక్షేమం, అమ్మ ఒడి, దాని తర్వాత పెన్షన్లు 4,000 రూపాయలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం కొద్ది రోజుల్లోనే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అతి త్వరలోనే ఎలిజిబుల్ ఉన్న పెన్షన్స్ అందరికీ మళ్ళీ లోడ్ చేసి వాళ్ళ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ అతి త్వరలోనే ఇస్తామని ఈ సందర్భంగా తెలియదు. మేమేంటంటే మీరు ఒకటి గమనించాలి, మొదటి అడుగులో చాలా చేసాం. నువ్వు ఇలాంటివి చెప్పిన ఇంకా కొన్ని ఉన్నాయి, 2 అడుగులలో మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏంటిదంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇన్ని చేసాం లేదు, 3కి 4కి ఇస్తారని. తల్లికి వందనం, అమ్మ ఒడికి ఒకటే, తల్లికి వందనం అందరికీ. సో ఈరోజు అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే కాలం కూడా మిగతా అన్ని జనాలలో మేము తిరుగుతూ ఉంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, చేస్తారని. దాని తర్వాత సంతోషంగా కూడా ఉన్నారు. ఎందుకంటే అందరికీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే అంత ఇబ్బందులు ఉన్నా కానీ ఇన్ని పనులు ఈ సంవత్సరంలో చేశారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒక ఎమ్మెల్యేగా నేను కూడా ఆశ్చర్యపోతున్నాను.